రోజున మనం ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి రావడం జరిగింది. కొన్ని వరి వంగడాలు అంటే హర్షద్ కిసార్ బోర్న్ టు గ్రో ప్యాడీ, కొన్ని వరి వంగడాలు బీపీటీ 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు. సాంబా మసూరి బీపీటీ 5204 MTU 1001 స్వర్ణ MTU 7029 కాటన్ ధర సన్నాలు MTU 1010 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఉంది కదా, ఆ వరి వంగడాన్ని తీసుకొని కాటన్ ధర సన్నాలు అది, అదేవిధంగా JGL 3844 ఈ రెండు వరి వంగడాలు సంకరపరిచి తెలంగాణ సోనా క్రియేట్ చేశారు. అంటే తల్లిదండ్రులు తెలంగాణ సోనా ఇప్పుడు మనం అమ్ముతూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం రైస్ CVR పద్ధతిలో వరి సాగు చేసి, ఆ తెలంగాణ సోనా తల్లిదండ్రుల వాళ్ళు MTU 1010 కాటన్ ధర సన్నాలు, అదేవిధంగా JGL 3844 ఈ రెండు వరి వంగడాలు యొక్క బిడ్డే ఇది RNR 15048 తెలంగాణ సోనా, RNR 15048 తెలంగాణ సోనా ఆ విధంగా ఉద్భవించింది 2015 సంవత్సరంలో. దాదాపు 11 సంవత్సరాలు అయింది. వెరైటీస్ ఇది స్వర్ణ MTU 7029 స్వర్ణ విజేత #1 బీపీటీ 5204 ఆ కోవకే RGL 7034 కూడా చెందుతుంది. 140 నుంచి 145 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది 2-3 రోజుల్లో. వాచ్ అండ్ ఎంజాయ్. మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత. థ్యాంక్ యూ. ఈ ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు ఈ CVR పద్ధతిలో వరి సాగు ఎంతోమంది ప్రముఖుల్ని, ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులందరినీ పరిచయం చేయడానికి ఒక పునాది నాందిలా పలికింది ఈ ప్రకృతి వ్యవసాయం CVR పద్ధతిలో వరి సాగు. 2021లో నేను ప్రారంభించాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా నూతన వరి వంగడాల్లో ఇన్ని రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఈ రోజున వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ గుంటూరు నెల్లూరు జిల్లాలో గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. బాపట్ల వరి పరిశోధనా స్థానం కానీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ, ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం కానీ, రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైలైట్స్ ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వాళ్ళు ఈ బుక్ 2024-25 పోయిన సంవత్సరం 2025 అయిపోయడం జరిగింది. దీని గురించి మీకు క్లియర్ కట్గా నేను తెలియజేస్తాను రాబోయే. అదేవిధంగా సార్ క్రియేట్ చేసినటువంటి RGL 7034 అనే వరి వంగడం కూడా మనం వేయడం జరిగింది. ఆ వరి వంగడం కూడా 140 నుంచి 145 రోజుల పాటు మనం టైం స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఆ సార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగా ఇంకా మరెన్నో నూతన వరి వంగడాలు క్రియేట్ చేయాలని, అవి కూడా ఒక వెలుగు వెలగాలని కోరుకుంటా ఉన్నాను. ఏదైనా సరే ఒక వరి వంగడం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫార్మర్సు, రైస్ మిల్లర్సు, రైస్ కన్జ్యూమర్స్ ముగ్గురు మీద ఆ వరి వంగడం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వరి వంగడాలు ఎన్నో సార్ క్రియేట్ చేయాలని నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కోరుకుంటున్నాను కూడా. ఈ విధంగా 140 to 145 days RGL 7034 అనే వరి వంగడం మనం టైం స్పెండ్, మన టైము, మన సర్వస్వం మొత్తం చేయడం జరుగుతూ ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత టీం మెంబర్స్ తరపు నుండి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ లాంగ్ గుంటూరుకి రావడం జరిగింది. పాలడుగు వెంకట సత్యనారాయణ గారు RGL 7034 అనే వరి వంగడం వేయడం జరిగింది. వరి సాగు మనం కొత్తగా నూతన వరి వంగడం వేయడం జరిగింది. అది తుఫాన్లకి, తెగుళ్ళకి, వడగండ్ల వానలకు తట్టుకునేది కాబట్టి ఈ బుక్ సార్కి అందించడం జరుగుతూ ఉంది. ఇటీవలే వైస్ ఛాన్సలర్గా నియమితులైనారు సార్కే అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా సార్కే అభినందనలు తెలియజేయడానికి వచ్చడం జరిగింది. సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి వరి వంగడాలు మరెన్నో వరి వంగడాలు సార్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నూతన వరి వంగడాలు ఎప్పుడు కూడా రైతులకి, రైస్ మిల్లర్లకి, రైస్ వినియోగదారులందరికీ మంచి జరగాలని, అంటే బెనిఫిట్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఆ గుంటూరు ఆ లాంగ్ ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం మొత్తం చూపించి మొత్తం తిరిగి చేసినటువంటి ప్రేమ్ సోదరుడికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.